యోబు భార్య మధ్య డిస్కషన్. ఏంటయ్యా, ఇంత జరుగుతున్నా, ఇంత బాధను అనుభవిస్తున్నా, ఇంత శ్రమను అనుభవిస్తున్నా, ఇంత కన్నీరుని అనుభవిస్తున్నా, ఇంత సిచ్యువేషన్లో ఉన్నా దేవుని స్తుతి ఆరాధన ప్రార్థన అంటావు, ఇంత జరుగుతున్నా ప్రభుని విడిచిపెట్టవా అన్నది. భర్త అంటాడు, యోబు అంటాడు, ఓయ్ అవిశ్వాసపదాన, కష్టం వచ్చిందని, కన్నీరు వచ్చిందని, బాధలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని, ఈరోజు రోగంతో ఉన్నానని, పరిస్థితి బాలేదని, బలహీనం అయిపోయానని దేవుణ్ణి దూషిస్తావా? దేవుణ్ణి ధిక్కరిస్తావా? దేవుణ్ణి కాదంటావా? దేవుణ్ణి విశ్వాసంతో విడిచిపెట్టాలా అని తనలో తాను ప్రభు ఎదుట మాట్లాడుతున్నాడు. పరిస్థితి బాలేదని ఒకలా, పరిస్థితి బాగుందని ఒకలా ఉండాలా అని. ఎంత జరుగుతున్నా నువ్వు దేవుని వదలవు అని అంటే, ఎంత జరిగినా మన పరిస్థితుల కంటే గొప్పవాడు మన దేవుడు. స్థితిగతులన్నిటికంటే గొప్పవాడు. మన స్టేటస్ కంటే మన ప్రభు గొప్పవాడు. మన అవసరతల కంటే మన ప్రభు గొప్పవాడు. మన ఇబ్బందుల కంటే మన ప్రభు గొప్పవాడు. ఎంత శోధన వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా, ఉన్నయన్నీ పోయినా